ఎక్సలెంట్ కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున ఓవరాల్ గా అనుకున్న అంచనాలన్నింటినీ మించిపోయే కలెక్షన్లను సొంతం చేసుకుని ఓవరాల్ గా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద సినిమా 2 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయమనుకున్న మొత్తం మీద అంచనాలను మించిపోతూ 2.51 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును దాటేసిన ఈ సినిమా ఏకంగా 2.51 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న మూవీస్ లో టాప్ 5 ప్లేస్ ను దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పుతూ 7.40 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును దాటింది. దాంతో రెండవ ప్లేస్ లో బాహుబలి 2 4.68 కోట్ల షేర్ అందుకోగా మూడవ ప్లేస్ లో ప్రతిరోజు పండగే సినిమా 2.91 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. తర్వాత RRR మూవీ 2.54 కోట్ల షేర్ అందుకోగా ఇప్పుడు 5వ ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు 2.51 కోట్ల షేర్ అందుకుంది. తర్వాత బాహుబలి 1.98 కోట్ల షేర్ ను, పుష్ప 2 1.88 కోట్ల షేర్ ను, దేవరా 1.74 కోట్ల షేర్ ను, శతమానం భవతి 1.72 కోట్ల షేర్ అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. 13వ రోజు దుమ్ము దుమారం లేపే కలెక్షన్లతో రచ్చలేపిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇక లాంగ్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్లతో మాస్ రచన కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.